హరి ఈరోజు 4వ పాసురము. ఆలిమలై కన్నా ఒன்று నీకై కరవేల్ ஆலியுள் புக்கு முகந்து கொடார்த்தேரி ஊலி முதல்வா நுருவம்போல் மெய்கருத்து பாலி எந்தோளுடை பற்பனாபன் கையில் ஆலி போல் மின்னி வலம்புரி போல் நிர்ணதிரிந்து தாளாதே சேர்கா முதைத்தா செரமலை போல் வாழ உலகனில் பெய்திடாய் நாங்குளும் మార్గలి నీరాడ మగిలిందేలో రెంబావాయ్. ఈ పాసుర తాత్పర్యం ఏమనగా, గంభీరమైన స్వభావము కలవాడవై వర్షము కురియునట్టి ఓ మేఘ దైవతమా, నీవు వర్షజలమును అనుగ్రహించు దాతృత్వములో ఏ మాత్రము సంకోచము చూపవద్దు. గంభీరమైన సముద్రము మధ్యలోనున్న నీటినంతను బాగుగా త్రాగి గర్జించి ఆకాశమంతయు వ్యాపించుము. సమస్త జగత్తులకు కారణమైన శ్రీమన్నారాయణుని శరీరము వలె దివ్యమైన నల్లని స్వరూపము ధరించి ఆ భగవంతుని సుందర విశాల దీర్ఘబాహువుల జంటలో కుడి చేతి యందలి చక్రాయుధము వలె మెరయుచు, ఎడమ చేతి యందలి శంఖ వలె మధుర గంభీరముగా ఉరిమి, ఆ భగవంతుని శార్గమును ధనస్సు నుండి వెడలివచ్చు బాణముల వలె వర్షధారలు లోకమునంతను సుఖింపచేయున్నట్లును, మేము సంతోషముతో మార్గశీర్ష స్నానము చేయున్నట్లును వర్షింపుము. వర్షము లేక పాడి పంటలు శూన్యమైన సమయములో సస్య సమృద్ధికి, పుష్కలముగా పైరులు పండుటకు, వర్షపాతము సమృద్ధిగా నుండుటకు పెద్దల అనుమతితో మేము ఈ వ్రతమును ఆరంభించాము అని గోదాదేవి కోరుచున్నది. ఆండాళ్ తిరువడిగలే శరణం శరణం.